వచనాల్లో దాని కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడు కట్టించని ఎడల, దేవుడు నీకు తోడుగా ఉండని ఎడల దానిని కట్టించుకుని వారి యొక్క ప్రయాస వ్యర్థమే. ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎక్కడో ఉండాలని, ఎంతో మంచి గృహంలో ఉండాలని, నివసించాలని ఆశపడుతూ ఉంటాం. ఈనాడు అమెరికా దేశంలో ఉన్న పరిస్థితిని నేను గమనించి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. దాదాపుగా 20% అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి వాళ్ళు కూడా ఇల్లు అమ్మేసుకొని కారులో బతుకుతున్నారు. మన వాళ్ళ పిల్లలు ఇప్పుడు బయటికి అమెరికా వెళ్ళి అక్కడ జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. అక్కడ స్థితిగతులు మనకు ఎరుగక దాని గురించి మనము డ్రీమ్స్ చేస్తూ ఉంటాం. మనము ఉండేటువంటి గుడారము శాశ్వతమైనది కాదు, మన గృహాలు శాశ్వతమైనవి కావు, మన జీవితాలు శాశ్వతమైనవి కావు. ఈ లోకంలో విడిచిపెట్టే సమయము ప్రతి ఒక్కరికి ఉన్నది, ఒకరు ముందు ఒకరు వెనక. కానీ ఈ అశాశ్వతమైనటువంటి స్వల్పకాలము నివసించేటువంటి గృహాలలో నీవు నివసించినంత కాలము కూడా దేవుని స్తుతించుట, దేవుని స్మరించుట, దేవుని కనపరచుట, దేవుని ఆరాధించుట మర్చిపోకూడదు అని గ్రహించాలి. దేవుడు కాపాడనిదే, దేవుని సన్నిధి నీకు తోడుగా లేనిదే నీవేమీ చేయలేవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఆ గృహంలో ఉండుటకు, ఆ భద్రత కొరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేసి పడుకుంటూ ఉంటాం. దేవుని దూతలు ఆ గృహంలో కాపాడుటకు, దేవుని సన్నిధి ఆ గృహంలో సమృద్ధిగా ఉండుటకు, దేవుని కొరకు ఆ గృహం మీద ప్రకాశించుటకు, దేవుని చిత్తము ఆ కుటుంబం మీద నెరవేర్చబడుటకు, దేవుని ఆలోచన ఆ కుటుంబం మీద నెరవేర్చబడుటకు వారి రాకపోకలను దేవుని సన్నిధి తోడుగా ఉంది. ఏ ఇతరమైనటువంటి కీడు ఆ ఇంటి మీదికి రాకుండా, చీకటి ఆ ఇంటి మీదికి రాకుండా, చెడు పనులు ఆ ఇంటి మీద పడకుండా, ఆ ఇంటిలో ఉన్న వారు అనారోగ్యము పాలున పడకుండా దేవుని వైపు చూస్తూ చక్కని ఆశ్చర్యకరమైనటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో వారు దినదినము వర్ధిల్లు లాగున లోటు లేని జీవితము, సమృద్ధితో కూడిన జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, దినదినాభివృద్ధి చెందేటువంటి జీవితము వారికి ఉండాలని మనము వారి కుటుంబము కొరకు ప్రార్థించబద్ధులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి త్వరగా నేను ముగిస్తాను. మరి ద్వితీయోపదేశకాండము 28:6 నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు అంటారు. నిజంగా బయటి నుంచి వచ్చినప్పుడు సంతోషంతో, సంతృప్తితో మనము రావాలి. దీవెనకరమైన జీవితం. బయటికి వెళ్ళేటప్పుడు మనము కూడా ఆ యొక్క సమాధానం సువార్త అనేటువంటి జోడు వేసుకొని బయటికి వెళ్ళాలంట. అందరితోనూ సమాధానముతో ఉండుటకు, అందరితోనూ సౌఖ్యముతో ఉండుటకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నవారు అందరూ వీరిని బట్టి దీవించబడుతురు కాక. ఈ యొక్క గృహము, ఈ యొక్క అపార్ట్మెంట్స్ అంతటికి ఒక లైట్ హౌస్గా ఉండును కాక. ఈ యొక్క గృహము, ఈ యొక్క అపార్ట్మెంట్ అందరికీ ఒక భద్రతను కల్పించేటువంటి గృహంగా ఉండును కాక. వీరందరి కొరకు ప్రార్థించే గృహము మరి గ్రహించాలి. వీరి కొరకు మాత్రమే ప్రార్థించుకునే వారు కాదు, అందరి కొరకును, దేశం కొరకును, పరిపాలకుల కొరకును ప్రార్థించేవారుగా ఉన్నారు. కాబట్టి అట్టి మరి ఫ్యామిలీ ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 91వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సపోర్టివ్, లేకపోతే నీకు ధైర్యం ఇచ్చేటువంటి మాట. ఏ తెగులు నీకు రాదు, ఏ భయము నీకు లేదు అనేటువంటి ఒక చక్కని నిబ్బరముతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి చక్కని ఒక ధైర్యమునిచ్చేటువంటి మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానేరదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా,
పడకుండుటకు గాను, ఎటువంటి దుష్టుని యొక్క కనులు ఈ గృహం మీద పడకుండా గాను, అంధకార మంత్ర తంత్ర శక్తుల ప్రభావం వీరిపైన పని చేయకుండాకు గాను దేవుని కృపా, దేవుని శాంతి, యేసు క్రీస్తు వారసుల మీద కాచిన రక్తములు ఈ యొక్క గృహం మీద ప్రోక్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క గుమ్మముల మీద ప్రోక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి సంహార దూత, ఎటువంటి కీడు, ఎటువంటి నాశనకరమైన తెగులు వీరి యొక్క గృహంలో ప్రవేశించకుండా బంధిస్తూ ఉన్నాం. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబంలో, ఈ గృహం నీకు అప్పగిస్తున్నాం. ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. వారికి చక్కని రక్షణ, భద్రత, కాపుదల, సంరక్షణ నువ్వు సమృద్ధిగా దయచేయమని మా ప్రభు కృష్ణ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినమ్రత వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగుగాక. మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులకు మరి దేవుని పేరట మరి అదేవిధంగా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అనేక విషయాలు మరి చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా మన ఆత్మీయ జీవితాన్ని అనుభవించుకొని వాటి ప్రకారంగా జీవించిన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన జానన్న మన సమయమైంది కాబట్టి మరి చివరిగా మరి క్రీస్తురాజు అయ్య గారు మన ముగింపు ప్రార్థన, అదేవిధంగా మరి డేవిడ్ అన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా సంతోషం. మరి ముందుగా మా సంఘ బిడ్డలు చాలా ప్రయాసపడి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవంతా సెట్ చేసినారు. కానీ ఒక దుఃఖకరం సంగతి ఏంటంటే మీకు అందరికీ ఈ ఫ్యాను సౌలత్తు చేయలేకపోయినాం. ఎందుకంటే ఈ ఓనరు వాళ్ళు అన్ని సదుపాయాలు ఉంటాయి అన్ని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ పెట్టినాం. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఫ్యాన్ లేదు, ఏం లేదు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అదే అవుట్ సైడ్ పెడితే ఇంకా బ్రహ్మాండంగా మంచిగా ఆరాధన చేసి దేవుని స్తుతి చేస్తుంది. మరి ఇదొకటి కొంచెం నాకు బాధ కలిగింది. వాటర్ మేబీ మరి ఏది జరిగితే కూడా మన మంచిగా అనుకోవాలి. మరి ఈ అనుభవం కూడా నేను కూడా అనుభవించాను. కొన్ని సందర్భంలో జరగలేదు. మరి అది కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ముందుగా ఒక ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత పిల్లలు ఇచ్చారు. పిల్లలు ఇచ్చిన తర్వాత సంఘం ఇచ్చాడు. సంఘం ఇచ్చిన తర్వాత నూతన సంఘం ఇచ్చాడు. సంఘం తర్వాత అనేక దైవ సేవకులు ఇచ్చారు. అంటే ఎప్పుడు మన జీవితంలో ఒక విజన్ కలిగి ఉంటాం. ఆ విజన్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు స్టెప్ బై స్టెప్ జీవిస్తాం, ఆశీర్వదిస్తాం, జరుగుతుంటాం. మరి నా జీవితంలో అనేక సమస్యలు లేవంటే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ నీ చింత, నీ బాధలు నా మీద వేయండి. ప్రభు అదే చెప్తున్నావు, నీవు నా మీద వేయండి అన్నాడు. నేను ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్ళు ఉంటున్నాను. ఎందుకంటే నేను ఒకడు బతుకుడు కాదు, నా ద్వారా అనేక మంది రక్షించబడాలి, అనేక మంది కుటుంబములు మరి ఆశీర్వదించబడాలి. ఇప్పుడు నాను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు అన్నది అది మానవత్వ లక్షణం కాదు. మన ద్వారా 10 మంది బాగుపడాలి. మనం ఎన్ని రోజులు ఉంటాం అన్నది కాదు, ఎంతమందికి మనం సహాయం చేసి ఉంటాం, ఎంతమంది మరి ఆయన మార్గంలో నడిపిస్తుంటాం, అది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. అందుకే మన క్రైస్తవులు అనబడిన వాళ్ళు మనమందరూ ప్రతి ఒక్కరూ విజన్ కలిగి ఉండాలి. మరి మీకు ఇబ్బంది కలిగింది, నేను వన్స్ అగైన్ సారీ చెప్తున్నాను. మరి వచ్చిన మన బంధు మిత్రులకు, బంధు రిలేటివ్స్, రక్త సంబంధికులు, అదే రీతిగా మన దైవ సేవకులు, మన తోటి సేవకులు అందరికీ కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. మరి సమయానికి మీరందరూ వచ్చినారు. మరి మనం కూడా సమయానికి క్లోజ్ చేయాలి. 9:30 గంట మనం క్లోజ్ చేసుకోవాలి అనుకున్నాము. అది సమయం ఎప్పుడు కూడా దేవుడు కూడా సమయం కొద్దిగా ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి. సమయము వ్యర్థంగా చేయకండి. సమయము అజ్ఞాని వల్ల మీరు
ఉండకూడదు, సమయంలో సద్విగా చేసుకుంటాను. మరి ఏది ఏమైనా కూడా మరి ఆఫర్ కొన్నవారు మరి దేవుని సన్నిధిలో మరి అందించిన అయ్యగారు వాక్యం బట్టి, పాటలు పడిన మరి సహోదరులు బట్టి, మ్యూజిక్ అందించిన మన సహోదరులు బట్టి, మరి వచ్చిన ప్రతి ఒక్క మమ్మల్ని ప్రేమించి వచ్చిన మన బంధుమిత్రులు, మరి అదే రీతిగా సంఘస్థులు, స్నేహితులు, మరి పక్క ఉన్నవాళ్ళు, ప్లాక్ ఉన్నవాళ్ళు, అనేక మంది నా స్నేహితులు కూడా వచ్చినారు. మీకు అందరికీ కూడా దేవుని నామంలో వందలు చెల్లిస్తున్నాం. దేవుడు మా కుటుంబాలను మరి ఇంతగా ఆశీర్వదించాడు. మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మరి అనేక ప్రాంతాలలో రాబోయే రోజుల్లో అద్భుతకరంగా ఎన్ఎల్సిసి న్యూ లైఫ్ కల్వరి సంఘము అనేక ప్రాంతాలలో వాడమని భారత నాలుగు ప్రాంతంలో మా విజన్ ఒకటి ఉంది. అంటే చాలా మంది అనుకుంటారు 100 సంఘాలు నిర్మించాలని మా విజన్ ఉంది. ఆ విజన్ చాలా మంది వినవలేక